డాన్స్ ప్రాక్టీసు మొదలైంది. స్టూడెంట్స్ అందరూ తమ తమ జంటలను ఎంచుకోవడం ప్రారంభించారు. ఒక సీనియరు ఆమె దగ్గరికి వచ్చి అడిగాడు, నాతో జంటగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తావా? అంజలి కాసేపు ఆలోచించి ఓకే అని చెప్పింది. ఆ క్షణంలో రాము నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నాడు. అతని ముఖంలో తెలియని ఈర్ష్య. ఒక్కసారిగా ముఖం మొత్తం ఎర్రగా అయిపోయింది. శరీరమంతా చెమటలు పట్టినట్టు అనిపించింది. రాము ఫ్రెండ్ నెమ్మదిగా, ఎక్కడో ఏదో మాడిన వాసన వస్తున్నట్టుండ్రా. రాము, ఏమీ లేదురా, నార్మల్గానే ఉన్నాను, నాకెందుకు ఈర్ష్య వస్తుంది అన్నాడు. నేను నిన్నడగలేదే అని ఫ్రెండ్ నవ్వుతూ అన్నాడు. రాముకి మాత్రం జంట దొరకలేదు. వాళ్లంతా ప్రాక్టీస్ చేస్తుంటే రాము ఒంటరిగా చూస్తూ ఉండిపోయాడు. ఆ రోజు సాయంత్రం వాలీబాల్ ప్రాక్టీస్లో జంటగా ఆడుతున్న సీనియరు జంప్ చేస్తూ జారి పడిపోయాడు. కాలికి గాయం కావడంతో ప్రాక్టీస్ ఆగిపోయింది. మరుసటి రోజు అంజలి ఫ్రెండు దగ్గరకు వచ్చి చెప్పింది, నిన్న డాన్స్ చేసిన నీ పార్ట్నర్కి కాలు ఫ్రాక్చర్ అయిందట, నువ్వు వేరే జంట వెతుక్కో. అది విన్న అంజలి ముఖంలో తెలియని టెన్షన్, చెమటలు పట్టినట్టయింది. ఆమె అప్పుడు రాముని అడుగుదామా వద్దా అని అతని వైపు స్లోగా చూస్తూ నడుస్తోంది. ఆమె నేరుగా రాము దగ్గరికి నడిచింది. నాతో డాన్స్ ప్రాక్టీస్ చేస్తావా